నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. అఘోరీలు నిజంగా మనిషి మాంసాన్ని తింటారా? అఘోరీలు వాళ్ళ మలాన్ని మూత్రాన్ని తింటారా? కాలి బూడిదైన డెడ్ బాడీ బూడిదని పూసుకుంటారా? అఘోరాలకు నిజంగానే అతీంద్రియ శక్తులుంటాయా? అసలు ఎవరి అఘోరాలు? ఎలా మొదలయ్యారు? మన మధ్యలో బట్టలు విప్పుకొని తిరుగుతూ నేను అఘోరీనే అని చెప్పుకుంటున్న సాధువులు నిజంగా అఘోరీలేనా? లెట్స్ గో. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకుందాం. ఈ మధ్య ఎక్కడ చూసినా అంతా అఘోరీ గురించే. బట్టలు లేకుండా ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో, ఏ గుడిలో పడితే ఆ గుడిలో కనిపిస్తూ జనాల్ని ఓ రకంగా ఇబ్బంది పెడుతుంది ఓ అఘోరా. అయితే ఈ అఘోరా మాత్రమేనా? ఇంకా ఎంతోమంది అఘోరాలు కూడా మీడియాకి, యూట్యూబర్లకి వీడియోలు ఇస్తూ నీళ్ళని అమృతం చేస్తామని, శివుడితో డైరెక్ట్గా మాట్లాడతామని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళు డెమీ గాడ్స్లా చెప్పుకుంటున్నారు. కానీ ఇదంతా నిజమేనా? అసలు వాళ్ళు నిజంగా అఘోరీలేనా అనేది తెలియాలంటే ముందు మనకి అసలైన అఘోరాలంటే ఎవరో తెలియాలి. అఘోరా సాంప్రదాయం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్న శుద్ధ అశుద్ధాలన్నీ వాళ్ళకి ఈక్వల్. దేన్ని వాళ్ళు అసహించుకోరు, దేన్ని అమితంగా ఇష్టపడరు. అంటే వాళ్ళకి ఎంతో రుచికరమైన ఆహారమైన, మనిషి మాంసమైన ఒక్కటే, శత్రువైనా మిత్రువైనా ఒకటే. అన్నీ శివుడి మనిషిగా ఫీల్ అవుతూ అన్నింటినీ సమానంగా చూస్తారు. వీరు పురుషులు స్త్రీలు అన్న భేదభావాలు లేకుండా ఉంటారు. అందుకే వీరందరినీ ఒకే పేరుతో పిలుస్తుంటారు. శ్మశానాల్లో ఉండడం, చితిపై ఉన్న శవాలపై కూర్చొని యోగా సాధన చేయడం, శవాల బూడిదని శరీరానికి పూసుకోవడం, మనుషుల శవాలను పీక్కు తినడం, మలమూత్రాలను ఆహారంగా తీసుకోవడం, ఇలాంటి వికృతమైన విధానాలను పాటిస్తుంటారు. అలాగే దేవుడిచ్చిన శరీరాన్ని దుస్తులతో కప్పాల్సిన అవసరం లేదనేది వాళ్ళ ఒపీనియన్. అందుకే చాలామంది అఘోరాలు దిగంబరంగా ఉంటారు. వాళ్ళు మా బేర్ బాడీస్ని ఎవరో చూస్తారు, దాన్ని కప్పుకోవాలని ఎప్పుడూ సిగ్గుపడరు. ఈ సృష్టిలో అన్నీ శివమయమే అని భావిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఉంటున్న ఈ ప్రపంచంతో వాళ్ళకి ఎలాంటి కనెక్షన్ ఉండదు. వాళ్ళ కనెక్షన్ అంతా వన్ అండ్ ఓన్లీ పరమశివుడితోనే. అందుకే అఘోరాల్లో 90% కాశీలోనే ఉంటారు. కుంభమేళాలో పరమేశ్వరుని దర్శించుకోవడానికి వస్తారు. అఘోరీలు శ్మశానంలోనే ఎందుకుంటారు అనేది చాలామందికి దాగి ఉన్న ప్రశ్న. చితాభస్మం ఎందుకు పూసుకుంటారు? అఘోరీలు శ్మశానాలను కాలభైరవుడివి నివాసంగా భావిస్తారు. అక్కడ ఉంటే భైరవుడికి దగ్గరగా ఉండొచ్చనేది వాళ్ళు నమ్ముతారు. అక్కడ ఉపాసన చేస్తే త్వరగా మంత్రతాంత్రాల సిద్ధి కలుగుతుందని వారి నమ్మకం. ఇక చితాభస్మాన్ని పూసుకోవడం అనేది శివుడి జీవన విధానంగా అఘోరాలు భావిస్తారు. అలాగే ఇది వ్యాధుల నుండి కాపాడుతుందని వాళ్ళ నమ్మకం. ఇందులో ఇంకో సీక్రెట్ ఏంటంటే మరణించిన వారి చితాభస్మాన్ని పూసుకోవడం వలన ఆ చనిపోయిన వ్యక్తి శారీరకంగా చేసిన కర్మల జ్ఞానాన్ని తెలుసుకోవచ్చని అఘోరాలు నమ్ముతారు. అందుకే శవాల బూడిదను శరీరానికి పూసుకుంటారు. ఇక వీళ్ళంతా ఎవరు అనే ప్రశ్నకి అఘోరాలపై డాక్యుమెంటరీలు తీసిన కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పే మాటలేంటంటే, కొంతమంది జీవితంలో ఏదీ సాధించలేక ఓడిపోయి ఇంటి నుంచి పారిపోయి వైరాగ్యంతో కాశీకి చేరుకుంటారు. అలా చేరుకొని ఎక్కడికో కొన్నాళ్ళు ఉంటారు. అలాంటి టైంలో అఘోరాలుగా మారాలని బలంగా అనుకొని వాళ్ళలో చేరిపోతారు. కానీ కొన్నాళ్ళకి నిజమైన అఘోరాల జీవితాన్ని చూసి భయపడి భరించలేక పారిపోయి తిరిగొచ్చేస్తారు. వాళ్ళు చూసినా లేదా తెలుసుకున్న కొద్దో గొప్ప విషయాలను జనాలకు చెప్పి మేమే అఘోరాలమంటూ ప్రచారం చేసుకుంటారు. దాంతో పబ్లిసిటీకి పబ్లిసిటీ, డబ్బుకు డబ్బు. వీళ్ళు తమ పేర్లు చెడగొడుతున్నారని తెలిసినా ఓ ఒరిజినల్ అఘోరాలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఈ సమాజం మనుషులతో అవసరమే లేదు. వాళ్ళు ఎటుపోయినా పట్టించుకోరు. కాబట్టి ఈ దొంగ అఘోరాల ఆటలు అలాగే సాగుతున్నాయి. అసలు అఘోరా అంటే ఏమిటి? ఘోరానికి దూరంగా ఉండేవారిని అఘోరా అంటారు. హిందూ శాఖల్లో ఒక 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది ఈ శాఖ. వీరిలో మరింత సాధన చేసిన వారిని నాగసాధువులని అంటారు. అయితే జనాలెవరూ ఫాలో కాని విధానాల్లో వీళ్ళు మోక్ష సాధనకు ట్రై చేస్తుంటారు. పరమశివుడి పంచముఖాల్లో ఒకటైన అఘోరాముఖం ఆరాధిస్తారు. దేశంలో అఘోరాలకు 13 అఖాడాలున్నాయి. అఖాడా అంటే గురుకులం అనే అర్థం. అంటే విద్యార్థులకు బస భోజన వసతితో విద్యను నేర్పుతారు. ముందుగా ఈ మఠాల్లో చేరినందుకు సిద్ధమైన వారిని రకరకాలుగా పరీక్షిస్తారు. ఆ తర్వాత వారితోనే కర్మకాండాలు చేయిస్తారు. అంతకుముందు కుటుంబం అనుమతి తీసుకోవాల్సిందిగా షరతులు పెడతారు. ఫలితంగా కుటుంబం ఈ ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని భావిస్తారు. ఇక సాధనలో భాగంగా మోక్ష సిద్ధికి అవలంబించాల్సిన మార్గాలను సూచిస్తారు. ఈ అఘోరాలకు ఏకైక లక్ష్యం మోక్షం అంటే చావును ఆహ్వానించడం.
ఇలా చావును ఆహ్వానించడంతో పాటు శివుడు కాళీమాత తమకు నచ్చిన పద్ధతుల్లో ఘోర దీక్షలు చేస్తారు. కొందరు మొలలు కొట్టిన మంచాలపై ఏళ్ల తరబడి లేవకుండా పడుకోవడం, కొందరు ఒంటికాలిపైనే నిలబడి ఉండడం, ఇలా ఎవరు ఊహించని చేసేందుకు భయపడే పద్ధతులు అవలంబిస్తారు. వీరు జీవన విధానానికి దూరంగా ఉంటారు. ఆడంబరాలు వీరికి పెద్దగా అవసరం లేదు. కుంభమేళాకు వీరంతా తరలి వస్తారు. మొదట వీరే గంగానదిలో దిగి స్నానాలు చేస్తారు. వారణాసిలో ఉన్న అఘోరాలంతా దాదాపు 400 ఏళ్ల క్రితం నివసించిన బాబా కినారం శిష్యులని చెప్పుకుంటారు. అయితే అఖాడా పెద్దలు మాత్రం పూర్తిగా సామాన్య జీవనం గడుపుతుంటారు. కాషాయం ధరించి భక్తులకు దర్శనమిస్తుంటారు. ఇక వీరిలో కొందరు 5 ఆచార్యుల వద్ద కఠోర శిక్షణ తీసుకున్న తర్వాత నాగసాధువుగా పదోన్నతి లభిస్తుంది. వీరు అఘోరాల వలె తమకు నచ్చిన విధంగా ఉండరు. వీరు కాషాయం రంగు ఉన్న ఏకైక వస్త్రం ధరిస్తారు. నుదుటిపై పసుపు పూసుకొని తిలకం పెట్టుకుంటారు. అఘోరాలు మనుషుల శవాలను పీక్కు తింటారా అంటే అవును, వాళ్ళు నరమాంసాన్ని తింటారు. అలా అని కనబడిన మనుషులను చంపి తినరు. చితిపైన సగం కాలిన శవాలను, గంగలో కొట్టుకొచ్చిన శవాలను మాత్రమే శివుడి ప్రసాదంగా భావించి తింటారు. గంగలో శవాలు ఎక్కడివి? అవి మీకు డౌట్ రావచ్చు. కాశీలో చనిపోయాక నేరుగా కైలాసానికి వెళ్తారని అక్కడ చాలామంది ప్రజలు నమ్ముతారు. ఆ నమ్మకంతోనే చివరి రోజుల్లో కాశీకి చేరి ప్రాణాలు వదులుకుంటారు. ఇక కొంతమంది తమ వాళ్ళ శవాల్ని దహనం చేయకుండా గంగలో వదులుతుంటారు. అలా వదిలితే వాళ్లకు మోక్షం దక్కుతుందని నమ్ముతారు. అంతేకాదు, వాళ్ళు ఆహారం తినడానికి, నీళ్లు తాగడానికి గిన్నెలు, గ్లాసులకు కాకుండా కేవలం కపాలాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు మనం అసలు అఘోరాలంటే ఎవరో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు అసలు మన మధ్య అఘోరాలమని చెప్పుకుంటూ కార్లలో తిరుగుతూ, ఖరీదైన ఇళ్లలో ఉంటూ, నగ్నంగా ఆలయాలకు వెళ్తూ, టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న వాళ్ళు నిజమైన అఘోరిలా కాదా అనేది తెలుసుకుందాం. మనుషులు ప్రతి విషయంలో శుద్ధ అశుద్ధాల మధ్య వ్యత్యాసాన్ని చూస్తారు. మంచి చెడు అంటూ అన్ని విషయాలని విడగొట్టి మంచిని మాత్రమే పాటించాలని చెప్తూ ఉంటారు, అసహించుకుంటారు. అయితే ఇలాంటి ఆలోచనల వల్ల అహంకారం, శరీరంపై మమకారం పెరుగుతుందని అఘోరాల నమ్మకం. అందుకే వాళ్ళు ఈ శరీరాన్ని పట్టించుకోరు. ఈ సృష్టిలో ప్రతిదీ దేవుడిచ్చిన వరంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ శరీరం మోక్ష సాధువుకు తప్ప మరీ దేనికి ఉపయోగపడేదనేది వాళ్ళ ఒపీనియన్. అందుకే వాళ్ళ మలమూత్రాలను తింటూ అహంకారాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అహం చనిపోతుందని వారి నమ్మకం. మనిషి ఎంత అందంగా ఉన్నా ఆ అందం వెనుక ఉన్నది ఇదే అసలైన నిజమని చెబుతూ అహాన్ని అంతం చేయడానికి ఇలా మలమూత్రాలను మనిషి తాగుతాడు, తింటాడు. అఘోరాలకు ఈ శరీరం ఒక సాధనం మాత్రమే. ఆత్మను కప్పడానికి ఉపయోగించే వస్త్రంగా దీన్ని భావిస్తారు. అందుకే దీన్ని మరొక వస్త్రంతో కప్పాల్సిన పని లేదనే వాళ్ళ ఒపీనియన్. అలాగే సిగ్గు, అవమాన భారాన్ని తగ్గించేందుకే అఘోరాలు నగ్నంగా తిరుగుతారు. అయితే జనాల్లోకి వచ్చేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేలా కొంతమంది మలమూత్ర ద్వారాలకు అడ్డుగా ఓ చిన్న క్లాత్ని కట్టుకుంటారు. అఘోరీలు ఈ ఇహలోకం అంటే మన మనుషుల లోకంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడరని చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు టీవీలో కనపడుతున్న అఘోరాలు ఇలా జనాల్లోకి వచ్చి లగ్జరీగా బతకడానికి ఎందుకు ట్రై చేస్తున్నారంటే వీళ్ళలో చాలామంది స్పెసిఫిక్గా వీళ్ళు అని చెప్పడానికి లేదు. కానీ చాలామంది ఫేక్ అఘోరాలే. గడ్డం జుట్టు పెంచేసి మెడలో రుద్రాక్షమాలలు వేసుకొని బూడిద పూసుకున్నంత మాత్రాన వాళ్ళు అఘోరాలు కాలేరు. అఘోరతత్వమే ఈ మానవలోకంలో సంబంధాలను పూర్తిగా వదిలిపెట్టి శివుడిలో లీనమై మోక్షం కోసం ప్రయత్నించడం. అలాంటిది జనాల్లోకి వచ్చి కార్లలో తిరుగుతూ, పోస్టర్లలో కనిపిస్తూ, టీవీల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ జనాల్ని ఇబ్బంది పెడుతూ తిరిగే వాళ్ళు ఖచ్చితంగా అఘోరతత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లే. అలాంటప్పుడు వాళ్ళు అఘోరాలు ఎలా అవుతారనేది అర్థం కాని ప్రశ్న. అసలు భూమి మీద మనుషుల మధ్య వైరానికి కారణమైన హిందూ, ముస్లిం, ఇసాయి, కసాయి అనే కుల మతాల వివాదాల్లోకి విశ్వాసాన్నే తమ ఇల్లుగా భావించే అఘోరాలు ఎందుకు తలదూరుస్తున్నారనేది ఇంకో $1 మిలియన్ ప్రశ్న. దానికి తోడు కనీసం కంచాలను కూడా ఉపయోగించకుండా కపాలాలో ఆహారం తినే అఘోరాలు ఖరీదైన కార్లలో తిరుగుతూ ఇళ్లలో ఉండటం ఏంటనేది మరో కోట్ల విలువైన ప్రశ్న.